దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు నామం పెట్ట వందనాలు. సమయం వ్యర్థం కాకుండా త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. గత దినాలలో ఏ రీతిగా అయితే కుటుంబ వ్యవస్థను గురించి మనము చూస్తూ వస్తున్నాము. ఈరోజు కూడా కుటుంబ వ్యవస్థను గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. ఒక రెండే సబ్జెక్టులు ఉండేది, ఫినిష్ అయిపోతుంది. అందులో భార్య ఎలా ఉండకూడదు. ఈరోజు వాక్య భాగం అంశం ఏంటి? భార్య ఎలా ఉండకూడదు అన్న అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 16 పాయింట్లు ఉంది. అన్ని త్వరగా మీకు చెప్పేస్తాను. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు విని ఆలకించి బలపడాలని ప్రభు పెట్టమని చేసుకుంటున్నాను. తర్వాత వచ్చే వారం భర్త అనేవాళ్ళు ఎలా ఉండకూడదో వచ్చే బుధవారం చెప్పేసి ఫినిష్ చేసేస్తాం, అయిపోతుంది. కాబట్టి భార్య అనేటువంటి వారు ఎలా ఉండకూడదు అనగా ఎట్లాంటి గుణాలు ఉండకూడదు, ఎట్లాంటి లక్షణాలు ఉండకూడదు, ఏది చెయ్యకూడదు, ఏది చెయ్యాలా అన్నీ మనమందరము చూస్తూ వచ్చాం. ఇప్పుడు మనమందరం దీంట్లో నుండి కొన్ని సంగతులు చూద్దాం. కుటుంబము వృక్షం అయితే భార్యాభర్తలు వేరు లాంటి వాళ్ళు, మర్చిపోకూడదు. అది ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలా. కుటుంబము వృక్షం అయితే భార్యాభర్తలు ఏం వేరు? చెట్టుకున్నటువంటి వేరు, ఆ వృక్షానికి ఉన్నంత వేరు, ఆ వేరు లాంటి వారు అని చూసాం. అందులో ఇప్పుడు భార్య ఎలా ఉండకూడదు. నెంబర్ 1 మొట్టమొదటిది, భర్తను తొందర పెట్టకూడదు. భర్తను ఏం చేయకూడదు? తొందర పెట్టకూడదు. భార్య అంటే తొందర పెట్టడం అంటే ఎలా తొందర పెట్టడమో బైబిల్ని చూస్తే మీకు తెలుస్తుంది. సంసోను, బైబిల్లో సంసోను గారికి భార్య దొరికింది. ఆ భార్య భర్తని ఎంత టార్చర్ పెట్టిందో, ఎంత తొందర పెట్టిందో మీరు బైబిల్లో చూడగలుగుతారు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 16, 17 2 వాక్యాలు చదువుదానైనా. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో 16, 17 త్వరగా నాన్న మైక్ ఇచ్చావా? నన్ను దగ్గరకు వచ్చేసాయమ్మా. ఎవరన్నా ఆడవరకు రాదేమో. నేను ఆన్ చేయనా? నన్ను ఆన్ చేసుకో. హల్లెలూయా. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, ఆయన పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుపవైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనను దాని తెలుపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున, అండర్లైన్ చేసుకోండి, 7వ దినమున ఆమె అతనిని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాని తెలియచేయగా ఆమె తన జనులకు ఆ ఇప్పుడు కథను తెలిపెను. బాగా మనసు పెట్టి ఈ సంగతులన్నీ మనకు అందరికి తెలిసినటువంటిదే. ఒక భార్య భర్తను ఎంత భయంకరంగా తొందర పెడుతుందో మీరు బైబిల్లో చూస్తూ ఉన్నారు. సంసోను వెళ్ళాడు ఫిలిష్తీయుల దేశంలో, భార్యను సంపాదించుకున్నాడు, వివాహం చేసుకున్నాడు.
అక్కడ ఆయనకి ఆ జనాలకు ఒక విప్పుడు కథ వేశాడు. ఆ విప్పుడు కథ ఏమిటంటే, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనేను. 3 దినముల్లోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేక పోయారంట. ఫిలిస్తీయుల సర్దారులకి ఈ విప్పుడు కథ వేస్తే వాళ్ళు చెప్పలేకపోతే ఓడిపోతే అక్కడ నష్టపోతారు. వాళ్ళు చాలా నష్టము వారికి వాటిల్లుతున్నట్టుగా మనకు కనబడుతుంది. చూడండి 12వ వాక్యం చదవండి. అప్పుడు సంసోను మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకిచ్చేదను. మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకు ఇయ్యవలెనని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకొందుము, నీవిప్పుడు కథను వేయుమని అతనితో చెప్పిరి. అదే అని చెప్పు, ఇప్పుడు కథలే కదా, టక్కని చెప్పేస్తాంలే మేము చెప్పి వాళ్ళందరూ ఆ విప్పుడు కథకి ఒప్పుకున్నారు, డీల్కి ఒప్పుకున్నారు, ఒప్పందానికి వచ్చారు. 3 రోజులైంది. ఎన్ని రోజులు చెప్పాలా? 7 రోజులు. 7 రోజుల లోపల చెప్పేయాలా. 3 రోజులు అయింది. ఊరంతా ప్రాకింది. నీకు తెలుసారా ఏమది? అవి ఇప్పుడు కథ చదివినారు కదా. బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. తిను దానిలో నుండి తిండి వచ్చెను. ఈ ఇప్పుడు కథ మీరు చెప్పారనుకో, మీరు చెప్పేస్తే నేను మీకు ఏం చేస్తానంటే, ఎంత అంటమా, 30 సన్నపు నారా బట్టలు 30 దుస్తులు ఇచ్చేస్తాను. ఒకవేళ మీరు చెప్పలేదంటే, అమ్మా ఇది తక్కువ కాస్ట్ కాదు, ఇది చాలా ఎక్కువ మొత్తం ఇది అని చెప్పి వాళ్ళకి ఆ సవాల్ విసిరితే ఓకే మేము చెప్పేస్తామన్నారు. 3 రోజులు అయింది. 3 రోజులైనా వాళ్ళు చెప్పలేదు. ఇంకా వాళ్ళు మనం ఓడిపోతాము, అందులో వీడు ఇశ్రాయేలీయుడు, మనము ఫిలిస్తీయులు, వీళ్ళ దగ్గర మనం ఓడిపోతే ఎట్లా, దుస్తులు ఏదో ఇచ్చేస్తాం, సన్నపనార బట్టలు ఇచ్చేస్తాం. అయితే ఓడిపోవడం అక్కడ మెయిన్, గెలవడమా ఓడిపోవడమా అనేదే మెయిన్. కాబట్టి మనం ఓడిపోకూడదు. అటు ఇటు చూశారు, ఇంకా వేరే ఆప్షన్ వాళ్ళకి దొరకలేదు. ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. అయితే ఎవరి ద్వారా రప్పిద్దాం అనుకున్నారంటే, నేరుగా వాళ్ళు ఆ ఊరోళ్ళు, ఆ ఊరు పెద్దలు, సర్దారులు వీళ్ళందరూ కలుసుకొనేసి సంసోను భార్య వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మా నాయనతో కలిసి వాళ్ళతో మాట్లాడిపించి, వాళ్ళ తర్వాత అదిగో సంసోను భార్యతో అంటున్నారు, ఇదిగో నువ్వేం చేస్తావో తెలియదు, ఖచ్చితంగా ఇప్పుడు కథను ఏం చేయాలా, నీ ఆ భావాన్ని నీ భర్త దగ్గర ఉండి అడిగి కనుక్కొని మాకు చెప్పాలా, లేదా మీ ఇంటిని కాల్చేస్తాం. 15వ వాక్యంలో ఉంది చూడండి. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతన్ని లాలన చేయుము. ఏం చేయాలి? నువ్వు లాలన చేయుము. లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము, మా ఆస్తిని స్వాధీన పరుచుకొనుటకే మమ్మను పిలిచితిరా అనిరి. రైట్. ఇప్పుడు అప్పుడు ఎంత కాస్ట్ కొంచెం ఆలోచించాలి మీరు. వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి కొనుక్కొని వచ్చి పెట్టినా అది అంత విలువైనటువంటిది, అవి అంత కాస్ట్లీవి. మర్యాదగా చెప్తున్నాం, ఈ విప్పుడు కథ భావాన్ని నీ భర్త దగ్గర కొంచెం లాలించి పాలించి జోలించి ఏదో చేసి ఆ భావాన్ని అడుక్కొని వచ్చి చెప్పు. అలా నువ్వు చెప్పలేదా, మేమేం చేస్తామంటే నిన్ను మీ తండ్రి ఇంటి వారిని అందరినీ కాల్చేస్తాము. చూసారా?
లేని ఎడ్ల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము. మా ఆస్తి స్వాధీనపరచడానికే ఈ విందుకు పిలిచారా మమ్మల్ని అని చెప్పి అలాని. ఆ టైం మొదలుకొని ఈ సంసోను భార్య ఏం చేసిందంటే రోజు ఏమండి ఆయన పాదాల మీద పడి ఏడుస్తా ఏడ్చి 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 రోజు ఏడవడమే. అవి ఇప్పుడు కథ చెప్పు, ఆ భావం ఏంటో చెప్పు, ఆ భావం ఏంటో వాడు చెప్పలేదు. లాస్ట్ రోజు వచ్చింది. ఆ లాస్ట్ రోజుకి వచ్చేలోపు ఆ రోజుదా మరి ఎక్కువగా తొందర పెట్టిందంట. ఆ రోజు అదే అక్కడ రాయబడింది. 7వ దినమున అతని తొందర పెట్టినందున అదనమాట విందు దినమున 7 అతని యొద్ద 7 రోజులు వదలకుండా ఏడస్తానే వచ్చిందంట. పెళ్ళి అయ్యి ఏదో హ్యాపీగా ఉండాల్సింది పోయి ఇప్పుడు ఆ బ్రతుకులు ఏమి ఏడుపులే, దుఃఖాలే. మా కుటుంబం అంతా కాల్ చేయబోతున్నారు ఊరు వాళ్ళు. మా అమ్మా నాన్నని మమ్మల్ని అందరిని ఇంట్లో పెట్టి కాల్ చేస్తానంటున్నారు. కాబట్టి ఈ సంగతి ఆయనకు చెప్పలే విషయం. వాళ్ళ ఇంటి ఆయనకి చెప్పుంటే ఒక్కొక్కడు కథ ఏంటో తేల్చుంటాడు. ఎవరు? సంసోను. మమ్మల్ని ఇట్ట అంటున్నారు, ఆ కథ భావం చెప్పాలంట అని చెప్తే, ఎందుకంటే అంత బలవంతుడు కాబట్టి ఆయనకు విషయం చెప్పకుండా ఈమె లోపలే మదన పడుతూ ఈయన తొందర పెడతాను. నేను మీకు ఈరోజు చెప్పే మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, భర్తలను ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయకూడదు, ఏ విషయాల్లో ఏ విషయంలో కూడా మీరు ఏం చేయకూడదు, తొందర పెట్టకూడదు. దాన్ని తమిళ్లో చూసా రోదన చేసేసేది. రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ రోజున పెట్టకూడదు. మనము దేనికి తొందర పెడతామంటే, ఏదో కార్యాలు కావాలన్నా, ఏది చేయాలన్నా తొందర పెడుతూ ఉంటాం. భర్తని ప్రశాంతంగా ఉండేటట్టు భార్యలే చూసుకోవాలా. మీరు ప్రశాంతత ఇచ్చారంటే ప్రపంచంలో ఏడైనా ప్రశాంతంగా పోయేస్తాడు. మీరు కానీ కలవరబెట్టి తొందర పెట్టినారంటే ఏడబోయినా నెమ్మదిగా ఉండడు. కాబట్టి భర్తని ఎట్టి పరిస్థితుల్లో తొందర పెట్టకూడదు. మొట్టమొదటిగా భార్యలు ఏం చేయకూడదు నాయన. కాబట్టి అద్దాబో ఇద్దాబో అజ్జయ్ ఇజ్జయ్ ఏదైనా అప్పుడుదా వచ్చి కానీ వచ్చి కూర్చుంటాడు పనికి పోయొచ్చి. అప్పుడే పో నీళ్ళు దాబో, ఇది అయిపోయింది. అప్పుడే పో అంగడికి పో. ఇప్పుడుదా పోయొచ్చు. నన్ను బయట ఉండేటప్పుడు కొంచెం ఫోన్ చేసి చెప్పు ఉండకూడదా, మర్చిపోయాను, ఇప్పుడేమైంది పో తాబో అంటూ ఉంటారు. ఇంట్లో కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది, సమస్యగా ఉంటుంది, కొరతగా ఉంటుంది. కొరతలో ఉన్నా కూడా, కొదువులో ఉన్నా కూడా అది కావాలి, ఇది కావాలి, ఇది తేవాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలని తొందర పెట్టి కొనిపించేటువంటి భార్యలు దయచేసి మారు మనసు పొందండి. భర్తలను ఏం చేయకూడదు, తొందర పెట్టకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, భర్తను పాపం వైపు ప్రేరేపించకూడదు. భర్తను ఏం చేయకూడదు, పాపం వైపు ప్రేరేపించకూడదు. భార్యలు భర్తని స్వతహాగా పాపంలో పడవేయడానికి, పాపము చేయడానికి వీళ్ళే కొన్నిసార్లు ప్రేరేపితులు అవుతారు. అలా ఎట్టి పరిస్థితుల్లో ఏ భార్య కూడా అలా ప్రేరేపించకూడదు. ఇప్పుడు ఆదాము అవ్వ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తినింది ఆ వరకైనా వదిలేసి ఉంటే బాగున్ను. తన భర్తకు కూడా తీసుకొచ్చి ఏం చేసింది, తినమని ఇచ్చింది. ఒకవేళ వాడు వద్దన్నాడో లేదన్నాడో కాదన్నాడో తెలియదు. అయితే నిజంగానే ఆమె ప్రేరేపించింది. సాతాను వచ్చి ఆమెను ప్రేరేపిస్తే ఆమె వచ్చి భర్తను ప్రేరేపిస్తూ ఉంది పాపం చేయడానికి. అర్థమవుతుందా? స్త్రీలు సాతాను చేత ప్రేరేపించబడి ఆ ప్రేరేపణ తీసుకొచ్చి భర్తను ఎత్తున రుద్ది ఆయనను ప్రేరేపించి పాపంలో పడేసి, ఆయన పాపం చేసి, నువ్వు పాపం చేసి, కుటుంబం అంతా పాపం చేసి పాపములో మునిగిపోకూడదు.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పాపం వైపు ప్రేరేపించకూడదు. అదే కదా ఆదికాండం 3:6 అదే రాయబడింది. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియున యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అదే ఇప్పుడు ఇది ప్రేరేపణ అన్నమాట. అయితే ఆయనకు వచ్చిన ఆలోచన కాదు, ఆమె ఇచ్చిన ఆలోచన, ఆమె తెచ్చినటువంటిదే. కాబట్టి ఇద్దరు పాపములో పడడానికి అవకాశం వచ్చింది. రాజులు మొదటి గ్రంథము 21:25 కూడా చదువునైనా దానికి రాజులు మొదటి గ్రంథం 21:25. తన భార్య అయిన యెజబేలు, చూడండి, తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. అది చూడండి, ఆహాబు రాజు ఉన్నాడు, తన భార్య యెజబేలు. ఎప్పుడు చూసినా తన దగ్గర పాపం చేయడానికి ప్రేరేపించేటువంటి ఒక వ్యక్తిగా యెజబేలు కనబడుతుంది అక్కడ. ఆమె ఏం చేస్తుండదంట, చదవండి 21:25 ఏం చెప్తున్నాడంటే, తన భార్య యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. అట్లాంటి వాడు ఎవ్వరు లేదంట, తనతో కీడు చేయడానికి అమ్ముకున్నాడంట. అంతగా చూడండి, పేరుకు ఈయన రాజు, అయితే పెత్తనం అంతా ఎవరిదంటే భార్యదే, యెజబేల్ది. కాబట్టి కుటుంబములో భార్య పెత్తనము ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే ఉండాలా, పాపం వైపు ప్రేరేపించేటట్టుగా ఉండకూడదు. యెజబేలు ఆరతిగా తన భర్తని ఆహాబుని ఎందుకు పనికిరానోడుగా చేసేసింది, ఎందుకు ఉపయోగం లేనివాడుగా మార్చేసింది. ఆమె ఏం చెప్తే అదే, ఆమె చట్టమే అక్కడ. అలాగ ఉండకూడదు. కాబట్టి భర్తను పాపం వైపు ప్రేరేపించకూడదు. నెంబర్ 2. నెంబర్ 3, భర్తను అన్ని ఆచారాల వైపు త్రిప్పకూడదు. భర్తను అన్ని ఆచారాల వైపు త్రిప్పకూడదు. 11:4 అందులోనే మొదటి రాజుల గ్రంథం 11:4. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఆమేన్. ఇప్పుడు వాళ్ళందరూ దేవుని తట్టు ఉండే హృదయాన్ని ఏం చేశారంటే అన్ని దేవతల తట్టు త్రిప్పేశారు అని ఇక్కడ మనకు తేటగా రాయబడింది. గొప్ప జ్ఞాని. అక్కడ చూస్తే ఒక బలవంతుడు భార్య తిప్పేసింది. అక్కడ చూస్తే ఒక రాజు భార్య ప్రేరేపించేసింది. ఇక్కడ చూస్తే ఒక భార్య కాదు, ఇది 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, వారందరూ పాపమును విగ్రహారాధన వైపు తిప్పేసి దేవుని తట్టు ఉన్న బిడ్డని, దేవునిలో ఉన్న బిడ్డని, విశ్వాసములో ఉన్న బిడ్డని, జ్ఞానయుక్తంగా పరిపాలిస్తున్న ఒక దేవుని బిడ్డని ఇతర దేవతల వైపు తిప్పేసినారు. చాలా మంది భార్యలు కూడా ఏం చేస్తుంటారంటే దేవునిలో ఉన్న బిడ్డల్ని విశ్వాసంలో దిగజారేటట్టు చేసేస్తారు, దేవుని నుండి తొలగిపోయేటట్టు చేస్తారు. అన్ని మతాలను మరలా వదిలి వచ్చిన మతాలను మరలా ప్రారంభించేటట్టు పురిగొల్పేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తలను అన్ని ఆచారాల వైపు భార్యలు ఏం చేయకూడదు, త్రిప్పకూడదు. 4వ పాయింట్, భర్తను నిరుత్సాహపరచకూడదు. భార్యలు ఏం చేయకూడదు నాయన? భార్యలు భర్తను నిరుత్సాహపరచకూడదు. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? నిరుత్సాహపరచడం, డిస్కరేజ్ చేయడం అన్నమాట. అదిగో యోబు భార్యను మనం చూద్దాం. బైబిల్లో ఒక్కొక్కరు భార్యలను చూస్తా వస్తారండి అందరూ.
ఏ రీతిలో ఉండారో. వీళ్ళ గొప్ప గొప్ప భక్తుల భార్యలు వాళ్ళు. నేను చూపిస్తా నానే ఈ ఆహాబు యెజబెల్ తప్ప మంచి గొప్ప దేవుని చేత బలంగా వాడబడుతున్న వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి దొరికిన భార్యలు అట్లాంటి కేడుగట్ట భార్యలు దొరికిండారు. బాగా వినండి, భయంకరమైన భార్యలు దొరికిండారు. బైబిల్లో మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 2:9 చదువుదాం. అతని భార్య వచ్చి, అదిగో అతడంటే యోబు భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. వాస్తవంగా భార్య భర్తను బలపరచాలి, నిరుత్సాహపరచకూడదు, బలహీనపరచకూడదు. వారు ఉత్సాహపరచాలా, ప్రోత్సాహపరచాలా. ఆమె వచ్చి చూడండి, దేవుణ్ణి విడిచిపెట్టేయమంటా ఉంది, దేవుణ్ణి దూషించమంటా ఉంది. ఇంకా ఆయనేమో విశ్వాసములో ఉన్నాడు, భక్తిలో ఉన్నాడు, యథార్థతలో ఉన్నాడు, మంచిగా దేవుని కొరకై జీవిస్తున్నాడు. ఈ రోగముతో ఈ వ్యాధితో అన్ని పోయినా పర్వాలేదు, అట్టే చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పి తీర్మానంలో ఉన్నాడు. అట్లాంటి భర్తను భార్య వచ్చి ఎట్లా డిస్కరేజ్ చేస్తాను తెలుసా, భలే చేసినావులే ఏదే ప్రార్థన, భలే చేసినావులే ఉపవాసం, భలే చేసినావులే, నువ్వు చేసినావులే, ఏం భక్తి, వదిలేసాయి, ప్రాణాలు పోని, చచ్చిపో నువ్వు బతికేదానికంటే. ఎవరుమా భార్య భర్తను చూసి ఏమంటా ఉంది, చచ్చిపోతాడమ్మా, నీ టార్చర్ తట్టుకోలేక చచ్చే బూడొస్తాడు అనుకో. ఎట్లా చెప్పండి మీరు. ఇప్పుడు ఆమె ఏమనుకుంటా ఉంది, అన్నీ పోయింది. చూడండి, చాలా మంది భార్యలు ఈ రీతిగానే ప్రేరేపించి నువ్వు బతికేదానికంటే ఆడాడిన ఊరు పోసుకొని చావు, లారీ కింద పడి చావు, పోతా ఉండవు కదా, పో నేను మోసుకొని వస్తారు, పో నలుగురు, పో 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 అని సాపిచ్చి నీళ్ళు పోసి ఎన్నో నిరుత్సాహపు మాటలు మాడతాను. నువ్వు భలే సంపాదించేసినావులే బోడి ఎట్టంటమా, 4 దుకాణాలు సంపాదించుకొని వచ్చేదానికే ఎంత నిరుత్సాహపరచాలి తెలుసా. అదో వాళ్ళు ఉండారు, వీళ్ళు ఉండారు, ఎట్ట సంపాదించుకొని వస్తున్నారు, నువ్వు సంపాదిస్తూ ఉండవు. భార్యలు భర్తల్ని అనేక విధాలుగా నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అందులో దేవుణ్ణి కూడా వదిలేయమని, దూషించమని ప్రేరేపిస్తూ ఉంటారు. భార్యలారా, భర్తల్ని ఎప్పుడు కూడా ఏం చేయొద్దండి, నిరుత్సాహపరచకండి. కాబట్టి వాళ్ళు ప్రోత్సాహపరచడం నేర్చుకోండి. ఖచ్చితంగా నీ ప్రోత్సాహం చూడండి, భార్య ప్రోత్సాహం భర్తకు ఉంటే ఎంత దూరమైనా పోగలుగుతాడు, ఎంత దూరమైనా పోరాడగలుగుతాడు, ఎంత దూరమైనా సమాధానంతో వెళ్ళి సమాధానంతో రాగలుగుతాడు. అదిగో నువ్వు ఇట్లా నిరుత్సాహపరిచేటువంటి భార్యగా ఉంటే నేను చెప్తున్నాను కదా, నీ ఇంటికి రావడానికే మానేస్తాడు, నీ కుటుంబంలో అడుగు పెట్టాడు. ఏం పోతే రోదనే, పోతే జగడాలే, పోతే గొడవలే, పోతే రచ్చలే, ఏమి ఇల్లో వద్దు అని చెప్పి ఇంటికి రాకుండా అట్ట తిరుగుతూ ఉండిపోతాడు అంతే. ఎందుకు? ఇంటికి పోతే సంపాదించుకొచ్చేది ఆయన, తినేది ఆయన సొత్తు, కట్టుకునేది ఆయనది, మొత్తం ఆయనదే. అయితే సావమనేది ఎవరిని చెప్పాలా? భర్తని. నువ్వు సావుబా ఫస్ట్. చూడండి, ఎవరు చావాల్సిన పని లేదు. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నిరుత్సాహపరచకండి. భర్తలు ఏం చేయొద్దు, నిరుత్సాహపరచొద్దు. 4వది, కాబట్టి యోబు భార్యలాగా ఎవరు ఉండకూడదు, సంసోను భార్యలాగా ఎవరు ఉండకూడదు, ఆదాము భార్యలాగా ఎవరు ఉండకూడదు, ఆహాబు భార్యలాగా ఎవరు ఉండకూడదు. చూసారా ఒక్కొక్కళ్ళు భార్యలు ఎంత భయంకరంగా తయారైనారో బైబిల్లో చూసారా. తర్వాత 5వ పాయింట్, నిత్యము భర్తతో పోరుకు దిగకూడదు. పోరు అంటే యుద్ధానికి, గొడవలకి దిగకూడదు. ఎప్పుడు చూసినా రచ్చలే, గొడవలే, భార్య భర్తల. భార్య రచ్చక లాగేస్తూ ఉంటుంది. అయ్యా మా గురించే చెప్తా ఉండవని మీరు ఎవరు ఇది అవ్వకూడదు.
రేపు వారం ఉంది కదా మనోళ్ళకి, హీరోలకి. కాబట్టి ఈ వారం మీరు ఎట్టుండకూడదో చూసుకోండి. వచ్చే వారం వీళ్ళు ఎట్టుండకూడదో చెప్తాను. అందరు పురుషులను రప్పిస్తాను నేను, వాళ్ళు కూడా వినాలా. హల్లెలూయా. రావాలా, రాకపోతే కట్టి లాక్కొని వచ్చానా వేసి బలవంతంగానే చెప్పాలా వాళ్ళకి. కాబట్టి నా ప్రియ దేవుని బిళ్ళారా, ఎప్పుడు కూడా గొడవ పెట్టుకుంటానే ఉండకూడదు భర్తతో. ఇంటికొస్తే గొడవ, ఇంటికొస్తే గొడవ, ఇంటికొస్తే గొడవ చేసేది. అలాగ గొడవ పెట్టుకోకూడదు. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 19లో 13వ వాక్యాన్ని చదవండి. సామెతల గ్రంథం 19లో 13వ వాక్యం. బుద్ధిహీనునగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. అనగా వర్షాకాలంలో పోరు, నువ్వు పోరు పెట్టుకున్నావు అంటే భార్యగా, అది ఎట్టుంటుందని దాన్ని దేంతో పోలుస్తున్నాడంటే, ముందు కాలంలో అందరూ ఈ గుడిసిళ్ళలో కదా ఉన్నారు. ఆ గుడిసిళ్ళలో కొన్ని చోట్ల ఎలుకలు అవి ఇవి తినేసి ఓలు పడిపోయి ఉంటుంది. వర్షం వచ్చిందంటే అక్కడ నుంచి టప్ 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 అని కారుతా ఉంటుంది ఆ నీటి బొట్లు. దాంతో పోల్చాడమ్మా. ఇప్పుడు రాత్రి వచ్చేసింది, పడతానే కారుతానే ఉంటే ఆ ఇంట్లో ఎట్ట పడుకుంటావు, ఎట్ట కూర్చుంటావు? ఎడ చూసినా కారుతా ఉంది అనుకో అమ్మా, ఎడతెరపి లేకుండా నీటి బొట్లు పడతానే ఉంటే ఆ ఇంట్లో ఎట్ట ఉండగలుగుతావు? దాంతో పోల్చాడు. కనుక ఇంటిలో భార్యాభర్తలు గొడవలు వేసుకుంటా ఉండకూడదు, రచ్చలు వేసుకుంటా ఉండకూడదు. అందులో ఎక్కువగా భార్య భర్తని రచ్చకి లాగకూడదు, గొడవకి లాగకూడదు. వీలైనంత మట్టుకు సమాధానముతో ఉండడం నేర్చుకోవాలా. మీరు ఎప్పుడు ఇలాగా ఉండడం నేర్చుకున్నారంటే మీ కుటుంబాలు, కాపురాలు బాగుంటుంది. నానా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి కుటుంబము బయట నుంచి వస్తే ఒక విశ్రాంతిని కలుపు చేయాల. ఇంటికి వస్తే పోరు పెట్టుకుంటావు, ఇంటికి వస్తే నిరుత్సాహపరుస్తావు, ఇంటికి వస్తే రచ్చబెట్టుకుంటావు, ఇంటికి వస్తే ఏదేదేదో ప్రేరేపిస్తావు. ఇలా చేస్తే భర్త ఇంటికి ఎట్ట వస్తాడు, ఇంట్లో ఎట్ట ఉంటాడు, ఇంట్లో ఎట్ట నివసిస్తాడు? నాకు చెప్పాలి. మీరు మా భార్యలారా ఉన్నారా ఇక్కడే? చెప్పండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు భర్తతో పోరుకు దిగకూడదు. బాగా గుర్తుపెట్టుకో. 5వది 6వది గయ్యాలి భార్యగా ఉండకూడదు. ఎట్లాంటి భార్యగా ఉండకూడదు? గయ్యాలి భార్యగా ఉండకూడదు. గయ్యాలి అంటే గయ్యాలి గంప. ఎవరిని గయ్యాలి అంటారు? భయంకరంగా మాట్లాడుతుంటారు, ఆమె నోటికి ఎవరు బోరు. అట్లాంటి వాళ్ళనే గయ్యాలి అంటారు. ముందంతా కొలాయిల కాడ, నీళ్ళ బిందెల కాడ అంతా కొట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు రేషన్ షాప్ కాడ కొట్లాడుకుంటున్నారు. ఆడ చూడాలా వాళ్ళ గయ్యాలి నోరుని. నేరుగా వస్తారు, మధ్యలో దూరుతారు. నేను ఆల్రెడీ ఉన్నాను. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు, నువ్వా నేను ముందు ఉన్నానా లేదా అంటే ఆమె చెప్పాలి. ఇప్పుడు లేకపోతే ఆమెను వేసుకుంటుంది. గయ్యాలి. కాబట్టి గయ్యాలిగా ఉండకూడదు. బైబిల్ సామెతల గ్రంథం 2వ అధ్యాయం 21వ అధ్యాయం 9వ వాక్యం. సామెతల గ్రంథం 21లో 9. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే, గయ్యాలితో పెద్ద బంగళాలో ఉండేదానికంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. మిద్దె మీద ఒక మూలన కూర్చొనేసి గమ్మునట్టే తూగి కూడా పడితే చాలు. వద్దు, గయ్యాలితో పెద్ద ఇంట్లో ఉండేదానికంటే వద్దు. అర్థమవుతుందా? పెద్ద ఇల్లులతో గయ్యాలి భార్యను ఉంచుకొని అక్కడ కాపురం చేసేదానికి కుదరదు. ఏదైనా మిద్దె మీద పోయి ఏడన్నా అంటే ఇంట్లో కంటే ఏడ ప్రశాంతంగా ఉంది భర్తకి? మిద్దె మీద. ఆ మిద్దె మీదలో కూడా ఒక మూల ఉందమ్మా. ఆ మిద్దె మీద ఒక మూలన పోయి ఉండటం మేలంట. వద్దు.
అయితే భార్య భర్తలు ఒకరినొకరు ఎడబాయకుండా కలకాలం ఏక శరీరమై హత్తుకొని ఉండాల్సిన వాళ్ళు ఇంట్లో మొత్తుకొని ఉండే పరిస్థితి వచ్చిందంటే అందుకనే ఇంట్లో ఉండకుండా మిద్ది మీదకి వెళ్ళడం, అడవిలోకి వెళ్ళడం, ఆడ ఎడ వెళ్ళిపోవడం జరుగుతుంది. దీని అన్నిటికి కారణం భార్యే. భర్త ఇంటికి రాకుండా, నీ ఇంటికి రాకుండా, లేకపోతే నిన్ను విడిచిపెట్టి, లేకపోతే వేరే కొంపలోకి వెళ్తున్నాడంటే, వేరే గృహాలకు వెళ్తున్నాడంటే, లేకపోతే వేరే వాళ్ళని చూసుకుంటున్నాడంటే తప్పు నీదే. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? నేను చెప్పలే, బైబిల్ చెప్తుంది తప్పు మీది. ఎందుకంటే మీరు ఇలా కానీ చేశారంటే ఖచ్చితంగా కుటుంబంలో భర్త నెమ్మదిగా ఉండలేడు అన్నది గుర్తుపెట్టుకో. అదిగో 25లో 4 కూడా చదువునైనా దాంట్లోనే, అందులోనే సామెతల గ్రంథం 25లో 24. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. మూల నివసించుట, ఆడే ఉండిపోవడం మేలంట. అక్కడ ఉండుట మేలు అన్నాడు. ఏడా నివసించేసి ఆడే కాపురం ఉండిపోతే కూడా పోతుంది. ఒకటి కానీ ఒంటిగా, పైన ఎండ లేకపోయినా, పైన కప్పు లేకపోయినా పర్వాలేదు, మిద్ది మీద కప్పు, ఎండ అయినా గాలి అయినా వాన అయినా లేదైనా పర్వాలేదు, ఈ పోరు కంటే అదే బెటర్ అని చెప్పి ఆడే నివసించడం మేలు అనుకుంటాడంట. ఇంకొక వాక్యం 27లో 15 కూడా నాయన. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును, ఎడతెరపి లేకుండా కారే నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. అదే చెప్పాను కదా ఇంతకు ముందు, అదేనమాట. అదే ఇదే అది. కారుతా ఉండే ఇంట్లో ఎట్ట ఉండలేము, గయ్యాలి భార్యతో కూడా కాపురం ఎవ్వరు చేయలేరు. దయ్యాలు కూడా ఉండలేదు, గయ్యాలతో దయ్యాలు కూడా కాపురం చేయలేదు. ఎందుకంటే నాకన్నా పెద్ద దయ్యంగా ఉంది ఏది అని చెప్పి ఆ ఇంట్లోకి రాదు. బాగా చూడండి, దయ్యాలు దూరటం లేదు. గయ్యాలి గంపలు కావాల్సింటే చూడండి. ఎందుకంటే ఇది భయంకరంగా ఉండదు. అది నాకన్నా పెద్ద దయ్యం ఏమిలో ఉండేటట్టు ఉండదు. నాకన్నా గట్టిగా అరుస్తుంది, నాకన్నా ఎక్కువ గొడవలు వేస్తుంది. కాబట్టి కొంపలు మనం వద్దురా అని చెప్పి దయ్యాలు కూడా ఆ కొంపలోకి రావడానికి ఆలోచిస్తాయి. అవి కూడా కాబట్టి గయ్యాలి భార్యలుగా ఉండొద్దు. ఇది మనము 6వ పాయింట్. 7వ పాయింట్, లోతు భార్యలాగా ఉండకూడదు. వెనుక తిరుగు చూసే భార్యలు లోతు భార్యలాగా ఉండకూడదు. 7వ పాయింట్. త్వరగా సాగండి ముందుకి. చూద్దాం లూకాసు వార్త 17లో 32. మీరు ఆది కాండంలో వెతుకుతారని నాకు తెలుసు. ఆది కాండంలో నేను చూపించగలుగుతాను. అయితే దాని ఇంపార్టెంట్ యేసు ప్రభు చెప్తే దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, చదవండి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. హలో బ్రదర్స్, హలో సిస్టర్స్, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు యేసు ప్రభు. జ్ఞాపకం చేసుకొనుడి. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ఇప్పుడు యేసు ప్రభు ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు లోతు భార్యని? లోతు భార్య భర్త మాట వినటం లేదు, దేవుని మాట వినటం లేదు. అదిగో ఈ పట్టణం నుండి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను. నేను చెప్పే చోటుకి తిరిగి చూడకుండా వెళ్ళాలి మీరు. కండిషన్ పెట్టాడు యేసు ప్రభు, లేకపోతే యెహోవా దేవుడు. ఆ కండిషన్ పెడితే ఆ కండిషన్కు వాళ్ళని నిలబడలేదు. అందరూ లోతు పిల్లలు మాత్రం సాగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు తడువు చేస్తూ ఉంటే ఆ దూత వాళ్ళని చేపట్టుకొని లాక్కొని వెళ్తున్నాడు. ఎంత భద్రతలో ప్రొటెక్షన్లో లాక్కొని వెళ్ళినా ఈమె తిరిగి చూసేసింది దేవుని మాటను ధిక్కరించి. అలా ధిక్కరించేలోపు ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె ఏమైంది? కాబట్టి దేవుని బిడ్డలారా, కొందరు భార్యలుగా పేరుకు ఉన్నారే గాని ఉప్పు స్తంభాలే. ఏం స్తంభాలు అంటే? ఉప్పు స్తంభం అనగా ఒక విగ్రహం, లేకపోతే స్తంభం. ఇదేదైనా ఏమైనా చేయమని దీన్ని ఒక స్తంభాలు ఏమి కుటుంబంలో భార్య పేరుకుదా ఉంటుందే కానీ ఆ వలన నయా పైసా దమ్ముడి లాభం ఉండదు, ఒక ఏం ఉండదు. మొత్తం ఊరికే పేరుకు ఉంటారు అంతే.
పేరుకు భార్య, ఆ కుటుంబానికి ఆమె వలన ఒక్క లాభం కూడా ఉండదు. స్తంభాలు అంతే. ఎవరు వాళ్ళు? స్తంభాలు అంతే. ఏమైపోయినారంటే ఏమైనా చెప్పు, నా వల్ల కాదండి, నేను చేయలేనండి, నాకు అది నొప్పండి, నాకు ఇది నొప్పండి అంటనే ఉంటారు జీవితాంతం. ఇది ఏమంటే ఉప్పు స్తంభ పరిస్థితి. ఇది లోతు భార్యలాగా ఉండొద్దండి. యేసు ప్రభు చెప్పేశారు, ఆమె జ్ఞాపకం చేసుకోండి, ఆమెలాగా మీరు మారకండి అని. చూసారా, కొందరు భార్యలందరినీ మన కళ్ళ ముందు పెడుతున్నాడంటే వాక్యములో మనం అలా ఉండకూడదు నాయన. కట్టి లోతు భార్యలాగా అయిపోకండి, ఉప్పు స్తంభాలు అయిపోకండి. ఏమి ఈ రోజుటికి ఉప్పు స్తంభం అయిపోయి ఈ రోజుటికి మనకు సాక్షిగా నిలబడుకోండదంట ఆమె. దేవుని మాట వినకుండా పోయిన దాని వలన, దేవుడు చెప్పినట్టుగా నడవకపోవటం వలన ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. నువ్వు అలాగ ఉప్పు స్తంభంగా మారడానికి వీలు లేదు. ఓకేనా? కాబట్టి ఈ 7వది, ఇది 8వది, భర్తకు సిగ్గు తీసుకొని రాకూడదు. భర్తకి అనగా నీ వలన భర్తకి అవమానం కలగకూడదు, సిగ్గుచేటు తేగకూడదు. భార్య వలన భర్తకి చిన్న అవమానం కూడా కలగకూడదు, సిగ్గు తెచ్చుకోకూడదు. భార్య నడవడి క్రియ వలన భర్త తలదించుకోవాల్సిన పరిస్థితి ఏ రోజు రాకూడదు. నీ క్రియల వలన, నీ కార్యాల వలన నలుగురిలో తలదించుకునేటట్టు నువ్వు ప్రవర్తించడానికి వీలు లేదు భార్యగా. గుర్తుపెట్టుకో, బైబిల్ గ్రంథం ఏమంటుందో. సామెతల గ్రంథం 12లో 4వ వాక్యం చదవండి. సామెతల గ్రంథం 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, తన పెనిమిటికి ఎట్టుంటే ఒక కిరీటం లాగా ఉంటది యోగ్యురాలు. అయోగ్యురాలు సిగ్గు తెచ్చునది. అదిగో భర్తకి సిగ్గు తెచ్చేది. వాని ఎముకలకు కుళ్ళు, వాడి ఎముకలకు కుళ్ళు, లోపలే నలిగి నాశనం అయిపోయి కూరాకైపోతా ఉంటాడు. దేని వలన అంటే నువ్వు చేసే పనుల వలన, నువ్వు చేసే క్రియల వలన, నువ్వు మాట్లాడే మాటల వలన, నువ్వు నడుచుకునే విధానం వలన, నీ యొక్క ఈ చెడు దుర్క్రియల వలన బయట చెప్పుకోలేడు. చెప్పుకుంటే సిగ్గుచేటు. అనగా నువ్వు వేసే ప్రతి రాంగ్ స్టెప్పులు ఉంటుంది, ఆ రాంగ్ స్టెప్పులు. భర్తకు తెలియకుండా ఫోన్లలో మాట్లాడేది, భర్తకు తెలియకుండా వాళ్ళతో వీళ్ళతో తిరిగేది, భర్త బయటకు పోగానే ఫోన్లు ఎత్తుకునేసేది మాట్లాడేదానికి. కంటికి కనబడకుండా భర్తకు తెలియకుండా సిగ్గు తెచ్చే కార్యాలన్నీ ఇవి. పరాయి పురుషులతో అదిగో విచ్చలవిడిగా తిరగడం, విచ్చలవిడిగా మాట్లాడడం, విచ్చలవిడిగా వారితో ఆక్రమ సంబంధాలు కలిగి ఉండడం, ఇది భర్త సిగ్గు చేటు అన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే, ఒకవేళ భార్య రాంగ్ స్టెప్ వేసి వాళ్ళతో వెళ్తూ తిరుగుతూ ఉంది, ఒకవేళ వేరే వాళ్ళతో ఇదైపోయింది అనుకో. ఇప్పుడు ఆ వీధిలో ఆయన పోతా ఉంటే అదన్నీ నలుగురు చూస్తున్నారు. వాళ్ళు ఏమని మాట్లాడతారు? సిగ్గులేడు పోతాను భార్యను ఊరు మీద వదిలేసి వాడు ప్యాంటు షర్ట్ వేసుకొని పోయే చూడు. ఇప్పుడు ఇదేం మాట అర్థమైందా మీకు? అర్థమవుతుందా లేదా? అంటే ఇప్పుడు భర్తకు ఏమి తెచ్చింది ఆ భార్య? సిగ్గు తెచ్చింది. అనగా ఆమె క్రియల వలన, ఆమె కార్యం వలన, ఆమె పనుల వలన తలదించుకునే పని చేసింది. ఇది చాలా తప్పు. అది చాలా తప్పు, చాలా తప్పు. నువ్వు చేస్తున్న క్రియలు. భర్త ఎక్కడ కూడా తలదించుకునే పరిస్థితి తేకూడదు భార్య. నువ్వు మంచి భార్యవైతే ఆయన తల మీదకి కిరీటం వస్తుంది. నువ్వు చెడ్డ భార్యవైతే తలదించుకున్నాడంటే కిరీటం కింద పడిపోతుంది, అంతే. సిగ్గే. ఇక జీవితాంతం ఎముకలు కుళ్ళు. ఏంటి నాకు ఎట్లాంటి భార్య వచ్చిందే, నేను ఎట్లాంటి భార్యను చేసుకున్నాను, ఇంకా జీవితకాలం ఏగాల్సిందే, ఏమితో జీవితకాలం పడాల్సిందే అని చెప్పి లోపలే కుమిలిపోతూ ఎముకలు త్వరగా నీకన్నా ముందు చచ్చిపోతాడు. నువ్వు గుర్రంలాగా తిరుగుతూ ఉంటావు, అంతే, వేరేమిలా. అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? అర్థమవుతుందా లేదా? మీరు అయోమయంగా చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుందా లేదో తెలియదు. కట ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు నీ భర్తకు సిగ్గు తెచ్చే భార్యగా ఉండకూడదు. ఇది ఎన్నో పాయింట్ నేనా? 8. 9వ పాయింట్, వెలుపటి అలంకరణ మాత్రమే కలిగి ఉండకూడదు. వెలుపటి అలంకరణ మాత్రమే కలిగి ఉండకూడదు. 1 పేతురు 3:3. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం.
జడలు అల్లుకొనుటయు జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు బంగారు నగలు పెట్టుకుంటాయి వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు. వెలుపటి అలంకారాలు ఎక్కువగా కోరుకోకండి. వెలుపటి అలంకారాలు ఎక్కువగా కోరారంటే అనగా జడలు అల్లుకోవద్దని చెప్పాలి. అట్టయితే సింపుల్ జుట్టు వేసుకొని ఉండమంటావయ్యా అనకండి. జడల్లో మోడల్ జడలు ఉన్నాయి కదమ్మా. దీన్ని ఎత్తి ఇట్టేయడం, దాన్ని ఎత్తి ఇట్టేయడం, దీన్ని ఎత్తి ఇట్టేయడం, దీన్ని ఎత్తి ఇట్టేయడం, దీన్ని ఎత్తి ఇట్ట తిప్పడం, దాన్ని ఎత్తి ఇట్ట తిప్పడం. ఒక్క తలలోనే ఉండే ఆ జడలో చిన్నివన్నీ వేసి అట్టే అల్లడము, దానికి ఎత్తి ఏదేదేదో గుచ్చడం, ఇవన్నీ అన్నమాట. బంగారు నగలు పెట్టుకో, తగు మాత్రమే పెట్టుకో. అదే వస్త్రాలు కూడా తగుమాత్రపు వస్త్రాలే. ఎక్కువగా ఓవర్ డోసేజ్ అవుతుందంటే నువ్వు వెలుపటి అలంకరణకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నావని అర్థం. అంతరంగపు అలంకరణ లేదని అర్థం. దేవుడు కోరుకునేది అంతరంగపు అలంకరణ కానీ బాహ్యపు అలంకరణ కాదు అని గుర్తుంచుకో. కాబట్టి చాలా మందిని చూస్తున్నాను, వీళ్ళు భర్త డబ్బులంతా బ్యూటీ పార్లర్లకే తగలేసేస్తూ ఉంటారు. అడిగితే నా కోసమా నేను బ్యూటీ పార్లర్కి పోతా ఉన్నాను, పలానోడు భార్య అందంగా ఉందని నలుగురు చెప్పుకోవాలా, నీ భార్య అందంగా ఉంటే నీకే కదా మంచిదే అని వేరే మనకు ఇతబు పలుకుతారు. అవునా? పాపం బ్యూటీ పార్లర్ వాళ్ళు చచ్చిపోతున్నారు. ఈ మూతిని నేను ఎట్ట రుద్దెత్తేది, ఎత్తదా దీన్ని రూటుకు తెచ్చేది, ఎన్నిసార్లు ఎన్ని వేసినా అది సెట్ అవటంలా ఆ మూతికి. అయితే మాత్రం అన్నీ ఇది గీసుకొని అది గీసుకొని ఏదేదో చేసుకొని ఎట్టటో చేసుకొని వస్తున్నా. ఓకే, నువ్వు అన్నాడు ఆ బొక్కలన్నీ ఎంత సిమెంట్ అద్దినా అది సెట్ అవటం లేదు, నీకు తెలియటం లేదు. బయట బాహ్యపు అలంకరణ నువ్వు కోరుకుంటున్నావంటే లోక ఆశలు నీలో ఉంది అని అర్థం. పూర్తిగా ఎక్కువగా లోక ఆశలు లోక కోరికలతో నిండిపోయి ఉన్నావని అర్థం. అది ఉండకూడదు ఒక స్త్రీకి, అనగా భార్యకి. లోపల అక్షయ అలంకరణ దేవుడు కోరుకునేటువంటిది. అది దేవుని దృష్టికి చాలా మిగుల విలువ కలిగినదంట. ఏది? ఈ అలంకరణ, అంతరంగపు అలంకరణ. ఆ విలువ కలిగిన దాన్ని నువ్వు చేసుకోకపోతే ఎట్లా? కాబట్టి వెలుపటి అలంకరణ మాత్రమే మనకు అలంకరణగా ఉండకూడదు, అంతరపు అలంకరణ ఉండాలి. 10వ పాయింట్, జగడగొండిలాగా ఉండకూడదు. జగడగొండిలాగా ఉండకూడదు. బాగా గమనించండి. నా భార్య ఎక్కువగా గొడవ వేస్తుంది, నా భార్య చూసిందంటే రచ్చకొస్తుంది అని భర్త భయపడుతున్నానంటే అప్పుడు నువ్వు ఎంత గయ్యాలి గంపవో, ఎంత రౌడీ రంగమ్మవో ఒకసారి ఆలోచించుకో. ఆమె చూస్తే, ఆమె కానీ వింటే వాస్తవంగా ఎవరు భయపడాలి నాకు చెప్పండి మీరు? భార్య భర్తకి. ఇప్పుడు ఏమైపోయింది? భార్యకు భర్త భయపడే రోజులు వచ్చేసింది. ఆమె వినబోతుంది, ఆమె చూడబోతుంది, ఆమె ఇదే అన్నమాట. దేవుని బిడ్డలారా, జగడగొండి దాన్ని చూసి భయపడతాడు. కాబట్టి మనము రచ్చలేసే వాళ్ళగా, గొడవలు వేసే వాళ్ళగా ఉండకూడదు. సామెతల గ్రంథం 21:19. సామెతల గ్రంథం 21:19. ప్రాణము విసిగించు జగడగొండి దానితో ప్రాణాన్నే విసిగిచ్చేస్తుందంట. విసిగిచ్చే జగడగొండి దానితో కాపురము చేయుట కంటే, కాపురం చేసేదానికంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. ఇంతవరకు మిద్దు మీద గయ్యాలి భార్యతో గాని కాపురం చేసేదానికంటే మిద్దు మీద ఒక మూలలో ఉండేది మేలు. జగడగొండితో కాపురం ఉండేదానికంటే, కాపురం చేసేదానికంటే ఊరే వద్దు, జనాలే వద్దు, భార్య వద్దు, పిల్లకాయలు వద్దు. దీనికి పేరే అరణ్యానికి వెళ్ళిపోతున్నంటే దీనికి పేరే సన్యాసం పుచ్చుకుంటాను, వద్దు సన్యాసి అయిపోతా అని సన్యాసులైన వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేసి ఒకసారి మూతిలో మైక్ పెట్టి, ఎందుకురా ఈ కాషాయ వస్త్రం, ఈ కమండలం, ఎందుకురా ఇట్ అయినావంటే, ముందే ఒక మూదేవిని చేసుకొని వచ్చిన నేను ఆ కొంపకి ఆ రోజు పట్టుకునింది దరిద్రం నాకు, దానివల్లనే నేను ఇట్ అయ్యాను అంటాడే కానీ
ప్రతి వాళ్ళని చూడాలి. దేవుని బిడ్డలారా, కాషాయ వస్త్రం ధరించుకునేటట్టు ప్రతి ఒక్కళ్ళు ఈ రీతిగా అదిగో తపస్సులోకి వెళ్ళిపోయిన వాళ్ళు, మౌన స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, భార్య వలన పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది. భార్య భర్తని పిచ్చోడు చేసేసింది, పిచ్చోడిగా మార్చేసింది. ఆ రీతిగానే దేవుని బిడ్డలారా, నువ్వు జగడగొండిగా ఉండకూడదు. అందుకనే జగడగొండితో కాపురం ఉండేదానికంటే ఏడకి వెళ్ళిపోదాం అనుకుంటాడంట. ఎడన అరణ్యంలో పోయి నెమ్మదిగా ఉండిపోదాం, ఒక చెట్టు కింద కూర్చొనేసి ఆ ఆకులు అలుములను తినుకుంటా, అదిగో ఏమి లేకపోయినా నీళ్లు దాక్కుంటా, వాగు నీళ్లు దాక్కుంటా, దేవునికి స్తోత్రం చెప్పుకుంటా ఉండిపోదాం అనిపించేటట్టు అయిపోతుందండి. అది అందుకనే వాళ్ళు మహామునులు అయిపోయినారు, జ్ఞానులు అయిపోయినారు, నలుగురికి బోధించే వాళ్ళుగా వాళ్ళు అయిపోయారు. అందుకే ఆ చెట్టు ఉంది, ఆ పోయి ఒంటరిగా కూర్చొని జీవితం లైఫ్ అంతా ఒకసారి రిటర్న్ అంతా రివర్స్ గేర్ వేసుకొని చూస్తే ఏమి లేదురా, ఇదిరా లైఫ్ అని చెప్పి అక్కడ ఆ చెట్టు, ఆ ప్రశాంతత, ఆ వాతావరణం వాడికి ఎన్నో బోధిస్తుంది. జ్ఞానోదయం అక్కడ కలుగుతుంది. అప్పటి వరకు ఓహో నాకు పెళ్ళి, అహో నాకు పెళ్ళి 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 అనుకుంటున్నవాడు, పెళ్ళి అయిన తర్వాత ఆ మేడం వచ్చిన తర్వాత తెలిసింది ఆ మేడం వలన నా పరిస్థితి అయిందని. ఆడికి పోయిన తర్వాత తెలిసింది ఏమి లేదు పెళ్ళిలోని. ఇప్పుడు పెళ్ళి పెళ్ళి అని ఊరేగే వాళ్ళకి అందరికీ తర్వాత తెలుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే కుటుంబం అంటే, కాపురం అంటే సామాన్యం అనుకుంటున్నారు మీరు. అట్టనవుతుంది, ఇట్టన అయిపోతుంది అంతే. కట్టి జాగ్రత్తగా ఉండాలి, జగడగొండిగా ఉండొద్దండి. 11వది, కుటుంబంలో చెప్పుడు మాటలు వినే భార్యగా ఉండకూడదు. కుటుంబంలో చెప్పుడు మాటలు వినకూడదు భార్య. అద్దొద్దు, వాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు, ఇటు చేశారు, అటు చేశారని నీకు వచ్చి ఎవరైనా ఎగ చెప్పినా నువ్వు కల్లారా చూడకుండా ఏ విషయాన్ని నువ్వేం చేయకూడదు, వినకూడదు, నమ్మకూడదు. కుటుంబాలని, కాపురాలని చెడిపేవాళ్ళు, భార్యాభర్తలు బాగుంటే మిమ్మల్ని కల్లారా చూసి ఓర్చుకొని వాళ్ళు ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా నీకొచ్చి ఎగ చెప్తా ఉంటారు. చెప్పుడు మాట వినకూడదు. భార్య ఎప్పుడు కూడా చెప్పుడు మాట వినడానికి వీలు లేదు. మనం చెప్పుడు మాటలు వినే ఎక్కువగా చెడిపోయింది. మనకు ఎక్కువగా ఏది ఎక్కుతుందంటే చెప్పే వాళ్ళ మాటలే ఎక్కువగా మైండ్కి ఎక్కేస్తుంది. కాబట్టి చెప్పుడు మాట వినకుండా ఉండాలి. ఆదికాండం 3లో 1 నుంచి 5 వరకు చదువుకోండి. మళ్ళా మనకు తెలిసిందే ఇది. పాము మాట వినింది, వాళ్ళిద్దరు బాగున్నారు. 3వ వ్యక్తిగా సర్పం వచ్చింది. అక్కడ ఆదికాండంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు సర్పం మాట విని దాని వలన ఆ కుటుంబంలో పెద్ద సమస్య వచ్చిందా? కాబట్టి భార్య భర్త మాట కంటే ఊళ్ళో వాళ్ళ మాట ఎక్కువగా వింటుంది. ఊళ్ళో వాళ్ళ మాటలు ఎక్కువగా నమ్ముతారు, ఆ చెప్పుడు మాటలే నమ్ముతారు. ఏమండి వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఎట్టన్నారు, వాళ్ళు ఎట్టు చెప్పారు, వాళ్ళు ఇప్పుడు నేను ఇన్ని రోజులు చెప్పిందంతా ఏముండదు, మైండ్లో నిలబడదు. భర్త చెప్పింది ఏది బయట చెప్పే వాళ్ళది ఏమైపోతుంది, బాగా బుర్రకు మైండ్కి ఎక్కేస్తుంది. కాబట్టి ఆ ఘట సర్పం మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశించకుండా ఉండేటట్టు వాడి మాటలు వినకుండా జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాటలు వినకండి. అందరికీ చెప్తున్నా, ఎవరి మాట వినద్దండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏం చెప్పినా చెప్పిన మాట వినద్దు. నువ్వు ఏదైనా కళ్ళారా చూడాలా, చెవులారా వినాలా, అప్పుడే నమ్ము, అప్పుడే. కాబట్టి 11వ పాయింట్ అది. 12వ పాయింట్ త్వరగా వెళ్తున్నాను. లోక ఆశలు కలిగి ఉండకూడదు. ఏ ఆశలు కలిగి ఉండకూడదు? అది ఆదికాండంలోనే 3వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు. అనగా ఆ పండు చూడ్డానికి రమ్యంగా ఉన్నది, దాన్ని చూసి ఆశపడింది దాని వలన పాపం లోపలికి వచ్చింది. కాబట్టి లోక ఆశలు భార్యలకు ఎక్కువగా ఉండకూడదు. కాబట్టి 12వది ఇది. 13వది కపటము గల భార్యగా ఉండకూడదు. కపటము గల భార్యగా. కపటము గల భార్య అంటే, కపటం అంటే ఏంటి?
లోపలేమో విషయం, పైకి ఏమో నటిస్తుంటారు. ప్రేమ మన మీద ఫుల్లుగా ఉన్నట్టు, మనలో అంటే 100% మనల్ని ప్రేమించినట్టుగా నటిస్తూ ఉంటారు. దాన్ని కపట ప్రేమ అంటారు. కాబట్టి భార్యలు కపట ప్రేమలు, నటించే ప్రేమలు భర్తల దగ్గర చేసి వాళ్ళని కెల్లా ముంచకండి. కాబట్టి బైబిల్ గ్రంథం ఏమంటుందో చూడండి. సామెతల గ్రంథం 7:10. సామెతల గ్రంథం 7. వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ. కపటము గల స్త్రీ ఏం వేషం వేసుకునిందంట? వేశ్యవేషం. కపటం గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనే వచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది. అది కట్టు లేదు, అడిగే వాళ్ళు లేదు, స్వేచ్ఛగా తిరిగేదంట. అది దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒక్క రోజు కూడా ఇంట్లో కుదురుగా ఉండే పాదాలు కాదంట ఆమెది. ఒకప్పుడు ఇంటి ఎదుట, ఒకప్పుడు సంత వీధులలోను అది ఉంటది. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. ఏ సందులో చూసినా, ఏ వీధిలో చూసినా అదే ఉంటదంట. చూసినారా? ఎవరు? కపటం కలిగిన స్త్రీ. కాబట్టి బొబ్బలు పెట్టేదంట. నువ్వేమనుకుంటావు అంటే ముద్దులు పెట్టేది అనుకుంటున్నావు. అది ముద్దులు పెట్టేది కాదు, నీకు పిడి గుద్దులు తీసుకొచ్చి పెట్టేది. ఒకవేళ వాళ్ళు పెట్టి ఆ ముద్దు అయినా నీకు అది బొబ్బలు అంటే కాలిపోతే బొబ్బలు వచ్చేస్తుంది కదా నాయన. బొబ్బలు పెట్టినది అది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కపట స్త్రీగా ఉండొద్దు, కపట భార్యగా ఉండొద్దు అంటున్నాడు. 14. ఆజ్ఞలు మీరి భక్తి విషయములో వెనుక తట్టు చూసే భార్యగా ఉండకూడదు. అనగా ఆజ్ఞలు మీరి భక్తి జీవితంలో వెనుక తట్టు చూసే భార్యగా ఉండకూడదు. ఆదికాండం 19:26. ఆదికాండం 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆల్రెడీ చెప్పేశాను, ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? 15వ పాయింట్. పాపపు చూపులు చూసే భార్యగా ఉండకూడదు. ఏం చూపులు? పాపపు చూపులు చూసే భార్యగా ఉండకూడదు. ఆదికాండం 39:7 వాక్యం. ఆదికాండం 39:7 వాక్యం. తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించుమని చెప్పెను. అదిగో చూసారా? పాపం భర్త ఎంత మంచోడో చూడండి. వాడు యవనస్తుడైనా చూడండి, వాడిని నమ్మి ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళాడు. బాగా వినండి, ఆ భర్త మంచివాడు. అదిగో ఆ భార్యను నమ్మి వాళ్ళిద్దరిని ఇంట్లో వదిలేసి వెళ్ళాడు. ఆ భార్య ఆ యవనస్తుని ప్రేరేపించింది. ఎవరు లేదు, ఎవరు చూడడం లేదు, నా మొగుడు కూడా లేదు ఇంట్లో, ఇద్దరం పాపం చేద్దామనింది. చూసారమ్మా? ఈమెకి ఏం చూపులు? ఇది పాపం, ఎవరు లేదు, పాపం చేద్దాం. యోసేపు దేవునికి భయపడినోడు గనక దేవునికి విరోధంగా నేను పాపము చేయనని తప్పుకున్నాడు. అయితే ఈ దినాల్లో అలా ఎవరైనా కండిషన్గా ఉండగలుగుతారా చెప్పండి? అట్లా ప్రేరేపించితే ఆ ప్రేరేపణకి వాళ్ళు లొంగిపోతారా, నిలబడతారంటారా చెప్పండి? అందులో తన యజమానురాలు ఆమె చెప్పినట్టే వినాలా. కాబట్టి ఇదిగో ఇప్పుడు ఆయనకి ఇప్పుడు అవకాశం చూడండి. అపవాది ఎట్లా తీసుకొచ్చాడు? దేవుని ఉద్దేశం ఈయన నీతి వలన, యథార్థత వలన ఈయనని గొప్ప రాజుగా చేయాలన్నది దేవుడి ఉద్దేశం. అపవాది ఏం చేస్తున్నాడంటే అడ్డుదారి తీసుకొచ్చి పెడుతున్నాడు. దీని ద్వారా కూడా ఇప్పుడు వాడు రాజు అయ్యే అవకాశం ఉంది. దేని ద్వారా? ఇప్పుడు ఆ యజమానుని భార్యతో వీడు కలుసుకునేసినాడంటే, వాళ్ళిద్దరూ ఒకటైపోయినారంటే, వీళ్ళిద్దరూ కలుసుకుని ఆ రాజుని లేపేయడం చాలా ఈజీ. అట్లా ఈయన కూడా ఏమవచ్చు? రాజు అవ్వచ్చు. అపవాది తీసుకొచ్చి పెట్టినటువంటి ఈ దీనికి లొంగల, యథార్థంగా దేవుడు నాకేమైతే పెట్టాడో అది జరగాలనుకొని అక్కడ పాపానికి లొంగకుండా ఉన్నాడు. చివరికి దేవుడు ప్రణాళిక నెరవేరింది. ఐగుప్తు దేశానికి గవర్నర్ అయిపోయాడు. ఆ ఇంటి అంతటికి యజమానుడైపోయాడు. ఆలోచించి చూడండి. కాబట్టి భార్యలకు దొంగ చూపులు ఉండకూడదు, తప్పుడు చూపులు ఉండకూడదు, పాపిష్టి చూపులు ఉండకూడదు. లోకరీతిగా చూపులు చూసి
భర్తకి ద్రోహం చేయకూడదు, భర్తకి మోసం చేయకూడదు. నిన్ను నమ్మే కదా ఇంట్లో వదిలేసి వెళ్తాడు. నువ్వు ఈ దొంగ బుద్ధులు, దొంగ ఆటలు పెట్టుకుంటా ఉంటే బయట ఆయన పోతే నెమ్మదిగా ఉంటాడా? ఏం చేస్తా ఉందో, ఎవరితో మాట్లాడుతూ ఉందో, ఏం ఫోన్లో మాట్లాడుతూ ఉందో, ఇదే కదా ఆలోచన వస్తుంది. నమ్మి నీకు ఇచ్చి అన్నీ తెచ్చి నీకు గమ్మత్తుగా ఇంట్లో తినేసి గమ్మున ఉండమంటే ఈ దొంగ ఆటలు ఆడతావు నువ్వా కదా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగ చూపులు ఉండకూడదు. యోసేపు ఎంత హుషారుగా ఉన్నాడు, యోసేపు ఎంత చక్కగా భయభక్తులు కలిగి ఉన్నాడో ఆ రీతిగా మనం ఉండాలా. అదిగో ఆ ఫరో భార్యలాగా మనం ఏం చేయకూడదు, ఉండడానికి వీలు లేదు. జాగ్రత్త పడండి. కాబట్టి వాడేమో అన్యం పుణ్యం తెలియని వాడు, నువ్వు పాపంలో పడేస్తేనే వాడు పడేదానికి అవకాశం ఉంది. చూసారా? కాబట్టే నాయన ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్త్రీ పాపానికి చోటు ఇవ్వకపోతే బాగా గమనించాలి. అక్కడ పాపం జరుగుతుందా చెప్పాలి మీరు. అప్పుడు స్త్రీ ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత హుషారుగా ఉండాలా, ఎంత ఖచ్చితంగా ఉండాలా. కాబట్టి దానికి ఎట్టి పరిస్థితుల్లో పాపానికి, పాపపు చూపులకి ఏ మాత్రం కూడా మనం అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. 16వది చెప్పి ముగిస్తాను. లాస్ట్ది, ప్రభు ఆత్మను శోధించే భార్యగా ఉండకూడదు. ప్రభు ఆత్మను శోధించే భార్యగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా దుఃఖపెట్టి, బాధ పెట్టి శోధించేటువంటి భార్యలు కొంతమంది. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 1 తర్వాత 9 2 వాక్యాలు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో 1వ వాక్యము, తర్వాత 9వ వాక్యం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మాడు. ఓకే, ఇప్పుడు 9 చదివాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఏకీభవించారు అనగా భార్య భర్తలు ఇద్దరు కలుసుకుని అబద్ధాలు ఆడేదానికి తయారైపోయినారు. కాబట్టి ఒకవేళ భర్త అబద్ధాలు చెప్పినా భార్య అబద్ధం చెప్పడానికి ఏం చేయకూడదు, తావు ఇవ్వకూడదు, సంధి ఇవ్వకూడదు. ప్రభు ఆత్మను శోధించడానికి అవకాశం ఇవ్వకూడదు. నువ్వు జాగ్రత్తగా ఉండడానికి నేర్చుకో. అది ఈ 16 పాయింట్లో ఒక భార్యగా ఎలా ఉండకూడదు. కొందరు భార్యలందరినీ తీసుకొచ్చాం. ఎవరెవరో చూద్దామా మళ్ళా. సంసోను భార్యలాగా ఉండకూడదు. రెండవది ఆదాం భార్య హవ్వలాగా ఉండకూడదు. మూడవది యెజబేలు లాగా ఉండకూడదు. ఆహాబు భార్య యెజబేలు లాగా ఉండకూడదు. ఇదిగో సొలొమోను భార్యలు లాగా ఉండకూడదు. తర్వాత యోబు భార్యలాగా ఉండకూడదు. నిత్యము పోరుకు దిగే భార్యగా ఉండకూడదు. గయ్యాలి భార్యగా ఉండకూడదు. అనగా లోతుకి భార్య ఉంది, ఆ లోతు భార్యలాగా ఉండకూడదు. భర్తకు సిగ్గు తెచ్చే భార్యగా ఉండకూడదు. వెలుపటి అలంకరణ మాత్రమే అలంకరణగా కలిగి ఉండే భార్యగా నువ్వు ఉండకూడదు. జగడగొండి భార్యగా ఉండకూడదు. కుటుంబంలో చెప్పుడు మాటలు విని చెడిపోయే భార్యగా ఉండకూడదు. లోకాశలు కలిగిన భార్యగా ఉండకూడదు. కపటం గల భార్యగా ఉండకూడదు. ఆజ్ఞను మీరు జీవితంలో వెనుక తట్టు చూసే భార్యగా ఉండకూడదు. అదిగో అదే ఎవరంటే పాపపు చూపులు చూసేటువంటి భార్యగా ఉండకూడదు. ఎవరి భార్య? దానికి ఉదాహరణ ఫరో భార్య. కాబట్టి ఫరో భార్య లాగా ఉండకూడదు. లాస్ట్ది కొత్త నిబంధనలో అనన్య యొక్క భార్య సఫీరా లాగా ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. హల్లెలూయా. సరే, మనకు 16 పాయింట్లు. ఓకే, కాబట్టి భార్యగా ఇవన్నీ ఉండకూడనిది రూల్స్ ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా. అప్పుడు నీ భర్త నేను చెప్తున్నాను కదా, కింద దింపడు, నేను భుజానికి ఎత్తుకొని తిరుగుతాడు, ఊరేగిస్తాడు. నిజం చెప్తున్నాను. అంత నమ్మకస్తురాలుగా ఉండి నిన్ను ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడు. ఎట్టి పరిస్థితుల్లో నీకు దూరం అవడు. అందరి దగ్గర ఎవడైనా ఏదైనా ఇట్టగానే ఉన్నావు అనుకో, ఎవడైనా వచ్చి నీ భార్య ఇట్టంట్రా అన్నారంటే, వారా నా భార్య గురించి నాకు బాగా తెలుసు అంటాడు. అట్ట పేరు ఎత్తుకోండి. అర్థమవుతుందా?
కాబట్టి భర్త నిన్ను నమ్మాల, పూర్తిగా 100% నిన్ను నమ్మాల. అట్ట నమ్మేటట్టు మీ బ్రతుకులు, మీ జీవితాలు అలా మలుచుకోండి. ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా. మంచి కుటుంబాలుగా మార్చబడుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని వచ్చే వారం మనము భర్తలు